నటసింహం నందమూరి బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. సినీ రంగంలో ఆయన చేసిన సేవలు గుర్తించిన కేంద్రం దేశ 3వ అత్యుత్తమ పురస్కారం ప్రకటించింది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా బాలయ్య సేవలు అందిస్తున్నారు. నట విఖ్యాత నందమూరి తారక రాముడి నట వారసుడిగా తాతమ్మ కళ చిత్రం ద్వారా 1974లో సినీ రంగం ప్రవేశం చేసిన బాలకృష్ణ సాహసమే జీవితం సినిమా ద్వారా కథానాయకుడిగా ఎదిగారు. ఇప్పటి వరకు 109 చిత్రాల్లో నటించిన బాలకృష్ణ చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి మెప్పించారు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన నందమూరి బాలకృష్ణ అక్కడ కూడా తిరుగులేని విజయం సాధించారు. ఎన్టీఆర్ పోటీ చేసిన హిందూపురం నుంచే వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా పేదలకు చౌకగా వైద్య సేవలు అందిస్తున్నారు. బాలకృష్ణకు అవార్డు దక్కడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు.